హాయ్ ఫ్రెండ్స్, అసైన్మెంట్ 10Aలో ఫస్ట్ క్వశ్చన్ చూద్దాం. నంబర్ ఆఫ్ డిజిట్స్ అంటిల్ n. ఈ క్వశ్చన్ నేను సింపుల్గా చెప్తాను. n అనే ఇన్పుట్ ఇస్తారు, అవుట్పుట్ సింగిల్ లైన్లో ఇంటీజర్ ఫార్మాట్లో ప్రింట్ చేయాలి. ఫర్ ఎగ్జాంపుల్ n ఈజ్ ఈక్వల్ టు 10 అంటే n నుంచి 9 వరకు 9 డిజిట్స్ కదా. అదేగా 10 ఇచ్చారు. 10 అంటే 1 అనేది ఒక డిజిట్, 0 అనేది ఒక డిజిట్, అవి 2 డిజిట్స్ ప్లస్ 9, ఆ రెండింటిని సమ్ చేస్తే 11 వస్తుంది. మనం 11 అని ప్రింట్ చేయాలి. ఒకసారి కోడ్ చూద్దాం. n ఈజ్ ఈక్వల్ టు ఇన్పుట్ తీసుకుంటున్నాను, దాని యొక్క లెంత్ కనుక్కుందాం. లెంత్ ఈజ్ ఈక్వల్ టు లెన్ ఆఫ్ n అని చెప్తే లెంత్ వస్తుంది. సమ్ చేయమన్నారు కాబట్టి సమ్ మనం ఫస్ట్ 0 అనుకుందాం. తర్వాత ఫర్ I ఇన్ రేంజ్ ఆఫ్ 1, ఇంట్ ఆఫ్ n అని తీసుకోవాలి, ప్లస్ 1 తీసుకోవాలి. n ఈజ్ ఈక్వల్ టు లెన్ ఆఫ్ స్ట్రింగ్ ఫార్మాట్లో ఐని రాసుకోవాలి. సమ్ ఈజ్ ఈక్వల్ 0 కాబట్టి సమ్ ప్లస్ n చేసుకోవాలి. ఇప్పుడు ప్రింట్ చేద్దాం. ప్రింట్ ఆఫ్ సమ్ అని చెప్పి తీసుకుందాం. రన్ చేసి చూద్దాం. టెస్ట్ కేసెస్ పాస్ అయ్యాయి. సబ్మిట్ చేస్తున్నా. ఆల్ టెస్ట్ కేసెస్ పాస్డ్. ఓకే ఫ్రెండ్స్, నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. సమ్ ఆఫ్ n టర్మ్స్ ఇన్ ద సిరీస్ గివెన్ 2 నెంబర్స్. అంటే ఇప్పుడు x n అనేది 2 నెంబర్స్ ఇస్తారు, అవి ఇన్పుట్ ఫార్మాట్స్. అయితే కింద గివెన్ ఒక సిరీస్ ఇచ్చారనమాట. ఆ సిరీస్లో సమ్ని ప్రింట్ చేయమని చెప్తున్నారు. ఇన్పుట్లో 2 ఇంటీజర్స్ ఇచ్చారు. x అనే ఇన్పుట్ గివెన్ నెంబర్ అన్నట్టు x, అదే n అనే ఇన్పుట్ ఎన్ని టైమ్స్ అనేది సూచిస్తుంది. అవుట్పుట్ సింగిల్ లైన్లో ఇంటీజర్ ఫార్మాట్లో సమ్ ఆఫ్ సిరీస్ని ప్రింట్ చేయమంటున్నారు. ఒకసారి మనం కోడ్ చూద్దాం. x ఈజ్ ఈక్వల్ టు ఇంట్ ఆఫ్ ఇన్పుట్ ఆఫ్ అని తీసుకుంటున్నా. అదేవిధంగా n ఈజ్ ఈక్వల్ టు ఇంట్ ఆఫ్ ఇన్పుట్ ఆఫ్ అని చెప్పి తీసుకుంటున్నా. ఇక్కడ పవర్ చేయాలి కాబట్టి పవర్ ఈజ్ ఈక్వల్ టు స్టార్టింగ్ 1 అనుకుందాం. టోటల్ చేయాలి కాబట్టి టోటల్ ఈజ్ ఈక్వల్ టు 0 తీసుకుంటున్నా. ఫర్ I ఇన్ రేంజ్ ఆఫ్ 1, n ప్లస్ 1 అని చెప్పి తీసుకుందాం. అప్పుడు రిజల్ట్ ఈజ్ ఈక్వల్ టు, అంటే అప్పుడు ఏముంది, ఎక్స్కి పవర్ కాబట్టి ఎక్స్ మల్టిప్లికేషన్ పవర్ అని చెప్పి తీసుకోవాలి, అంటే స్క్వేర్ ఫార్మాట్లో. అదేవిధంగా పవర్ ఈజ్ ఈక్వల్ టు ఏమనుకోవాలంటే పవర్ ప్లస్ 2 చేయాలి. ఇఫ్ I అనేది నాట్ ఈక్వల్ టు 0 అయింది అనుకోండి, అప్పుడు మనం టోటల్ ప్లస్ ఈజ్ ఈక్వల్ టు రిజల్ట్ అవుతుంది. ఒకవేళ అవ్వకపోతే ఎల్స్ అని రాసి టోటల్ మైనస్ రిజల్ట్ అని చెప్పి ప్రింట్ చేయాలి. అప్పుడు మనం ప్రింట్ టోటల్ చేస్తే ఒకసారి చెక్ చేద్దాం. రన్ కోడ్ కొడదాం. ఓకే, టెస్ట్ కేసెస్ పాస్ అయ్యి సబ్మిట్ చేస్తున్నా. ఆల్ టెస్ట్ కేసెస్ పాస్డ్. నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. మోర్ దెన్ 2 ఫ్యాక్టర్స్ గివెన్ నెంబర్ n, కౌంట్ ఆఫ్ ఫ్యాక్టర్స్ ఆఫ్ n అంటాం. అంటే ఇప్పుడు nకి ఫ్యాక్టర్ రిమైండర్ 0 అయితే నంబర్ హ్యాస్ మోర్ దెన్ 2 ఫ్యాక్టర్స్ అని ప్రింట్ చేయాలి. ఒకవేళ 0 అవ్వకపోతే నంబర్ డస్ నాట్ హ్యావ్ మోర్ దెన్ 2 ఫ్యాక్టర్స్ అని చెప్పి ప్రింట్ చేయమంటున్నారు. ఒకసారి మనం కోడ్ రాసి చూద్దాం. నంబర్ n ఈజ్ ఈక్వల్ టు ఇంట్ ఆఫ్ ఇన్పుట్ ఆఫ్ అని తీసుకున్నా. కౌంట్ ఈజ్ ఈక్వల్ టు 0 అని తీసుకున్నా. అదేవిధంగా ఫర్ I ఇన్ రేంజ్ ఆఫ్ 1, n ప్లస్ 1. అయితే కాబట్టి ఇఫ్ రిమైండర్ I ఈజ్ ఈక్వల్ టు 0, కౌంట్ ఈజ్ ఈక్వల్ టు, అప్పుడు కౌంట్ అనేది 1 అవుతుంది, ప్లస్ 1 అవుతుంది. అయితే ఇఫ్
మనకి కౌంట్ అనేది గ్రేటర్ దెన్ 2 అయితే అప్పుడు మనం ఏమైనా ప్రింట్ చేయాలంటే ప్రింట్ నంబర్ హ్యాస్ మోర్ దెన్ 2 ఫ్యాక్టర్స్. ఒకవేళ అవ్వకపోతే మనం ఎల్స్ అని పెట్టేసుకొని ప్రింట్ నంబర్ డస్ నాట్ హ్యావ్ మోర్ దెన్ 2 ఫ్యాక్టర్స్ అని చెప్పి కోడ్ రాసుకోవాలి. ఒకసారి మనం రన్ కోడ్ కొట్టి చూద్దాం. రెండు టెస్ట్ కేసెస్ పాస్ అయ్యాయి. సబ్మిట్ చేద్దాం. బ్యాక్గ్రౌండ్లో టెస్ట్ కేసెస్ పాస్ అయ్యాయి. నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. రైట్ యాంగిల్ ట్రయాంగిల్ 8. ఓకే, గివెన్ నెంబర్ n రైట్ యాంగిల్ ట్రయాంగిల్స్ ప్రింట్ చేయాలి. 2 రైట్ యాంగిల్ ట్రయాంగిల్స్ ప్రింట్ చేయాలి. ఇంటీజర్ ఫార్మాట్లో ఇస్తారు. అయితే ఇక్కడ మనం చూడాల్సింది ఏంటంటే ప్రతి రైట్ యాంగిల్ ట్రయాంగిల్లో ఉన్న స్టార్కి మధ్యలో స్పేస్ ఉంది. అది మనం చూసుకుంటే సరిపోతుంది. కోడ్ చూద్దాం. ఇన్పుట్ తీసుకుంటున్నా, ఇంట్ ఆఫ్ ఇన్పుట్ ఆఫ్ అని చెప్పి ఇప్పుడు కౌంటర్ ఈజ్ ఈక్వల్ టు వైల్ ఫార్మాట్లో చేస్తున్నా. కౌంటర్ 1 వేస్తాను. వైల్ ఈజ్ ఈక్వల్ టు కౌంటర్ లెస్ దెన్ n అవుతే అప్పుడు ప్రింట్ ఏం చేయాలంటే ప్రింట్ ఆఫ్ స్టార్కి స్పేస్ వన్ స్పేస్ పెట్టేసి కౌంటర్ చేయాలి. మళ్ళీ కౌంటర్ ఈజ్ ఈక్వల్ టు కౌంటర్ ప్లస్ 1 అని చెప్పి రాసుకోవాలి. అదేవిధంగా నేను సెకండ్ దానికి కూడా అలాగే చేస్తున్నా. సెకండ్ రైట్ యాంగిల్ ట్రయాంగిల్ కూడా కౌంటర్ ఈజ్ ఈక్వల్ టు 1 చెప్పేసి మళ్ళీ వైల్ కౌంటర్ లెస్ దెన్ ఆర్ ఈక్వల్ టు n అని చెప్పి రాస్తా. అదేవిధంగా ప్రింట్ స్పేస్ కౌంటర్ చేస్తా. కౌంటర్ ఈజ్ ఈక్వల్ టు కౌంటర్ ప్లస్ 1. ఓకే, రన్ కోడ్ కొట్టా. టెస్ట్ కేసెస్ పాస్ అయ్యాయి. సబ్మిట్ చేస్తున్నా. ఆల్ టెస్ట్ కేసెస్ పాస్ అయ్యాయి. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. రైట్ యాంగిల్ ట్రయాంగిల్ అయిపోయింది. ఓకే, డైమండ్ 2. ఓకే, గివెన్ నెంబర్ n డైమండ్ ఆఫ్ 2 మల్టిప్లికేషన్ n-1ని యూజ్ చేసి నంబర్స్ రాయమంటున్నారు. ప్రతిదానికి కూడా నంబర్కి స్పేస్ ఉందంట. ఇన్పుట్ సింగిల్ లైన్లో ఇస్తారు ఇంటీజర్ ఫార్మాట్లో. మనం అవుట్పుట్ డైమండ్ షేప్లో స్పేసెస్తో మనం చేయాలి. ఓకే, నోట్ కూడా ఇచ్చారు అదేవిధంగా. ఓకే, మనం ఇప్పుడు కోడ్ చూద్దాం. ఓకే, ఇన్పుట్ తీసుకోవాలి కాబట్టి ఏ ఈజ్ ఈక్వల్ టు ఇంట్ ఆఫ్ ఇన్పుట్ ఆఫ్ అని తీసుకున్నాను. తర్వాత ఫర్ ఐ ఇన్ రేంజ్ ఆఫ్ 1, a ప్లస్ 1 అని చెప్పి తీసుకుంటున్నా. ప్రింట్ ఏమని ప్రింట్ చేయమన్నారు? స్పేస్ కాబట్టి స్పేస్ 1 స్పేస్ ఇవ్వాలి ఇక్కడ. మల్టిప్లై a మైనస్ i అని చెప్పి కామా ఎండ్ అని చెప్పి ఎండ్ ఈజ్ ఈక్వల్ టు ఎక్కడ స్పేస్ అవసరం లేదు, డబుల్ కోలన్స్ పెట్టుకోవాలి. అదేవిధంగా మళ్ళీ ఫర్ రాసుకొని అందులో j ఇన్ రేంజ్ ఆఫ్ 1, i ప్లస్ 1 అని తీసుకోవాలి. ఇందాక a ప్లస్ 1 అని తీసుకున్నాం. ఇప్పుడు ప్రింట్ ఇక్కడ కూడా మనం ఏమని ప్రింట్ చేయాలంటే i, అండ్ ఇక్కడ ఒక సింగిల్ స్పేస్ ఇవ్వాలి. స్పేసెస్ చూసుకోండి. ప్రింట్ ఆఫ్ చేయాలి. ఇప్పటి వరకు పైన పార్ట్ అయిపోయినట్టు కింద పార్ట్ చేద్దాం. ఫర్ i ఇన్ రేంజ్ ఆఫ్ a మైనస్ 1,
0, -1 అని చెప్పి తీసుకోవాలి. ప్రింట్ డబల్ కోలన్స్ సింగిల్ స్పేస్ ఇవ్వాలి. మల్టిప్లికేషన్ a మైనస్ i ఇంకా కామా పెట్టి end ఈజ్ ఈక్వల్ టు, ఇక్కడ మనం స్పేస్ ఏమి ఇవ్వక్కర్లేదు. నెక్స్ట్ ఫర్ j ఇన్ రేంజ్ ఆఫ్ అని చెప్పి 1, i + 1 ప్రింట్ ఏమైనా ఇవ్వాలంటే ప్రింట్ ఆఫ్ i, end ఈజ్ ఈక్వల్ టు, ఇక్కడ కూడా స్పేస్ ఇవ్వాలి. తర్వాత ప్రింట్ ఆఫ్ అందాం. అంతే, 2 కోడ్ కొట్టాను. టెస్ట్ కేసెస్ పాస్ అయ్యాయి. సబ్మిట్ చేస్తున్నా. ఆల్ టెస్ట్ కేసెస్ పాస్ అయ్యాయి. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. ఓకే, ఇన్వర్టెడ్ రైట్ యాంగిల్ ట్రయాంగిల్. రైట్ యాంగిల్ ట్రయాంగిల్నే మనం తిరిగేసి రాయాలి అని ఇచ్చారు. అదే ఎవరీ స్టార్ కూడా స్పేస్ ఉందని చెప్పారు. సింగిల్ లైన్లో ఇన్పుట్ ఇస్తామని చెప్పారు. అవుట్పుట్ కూడా మనం రైట్ యాంగిల్ ట్రయాంగిల్లో చేయాలి, ఇన్వర్టెడ్లో. ఓకే, కోడ్ రాసి చూద్దాం. ఇప్పుడు a ఈజ్ ఈక్వల్ టు ఇన్పుట్ తీసుకుంటున్నా. అదేవిధంగా ఫర్ i ఇన్ రేంజ్ ఆఫ్ a అని తీసుకొని, ఇక్కడ స్పేసెస్ కాబట్టి స్పేసెస్ ఈజ్ ఈక్వల్ టు డబల్ స్పేసెస్ ఇవ్వాలి. ఇక్కడ సెమీకోలన్ మధ్యలో డబల్ స్పేసెస్ ఇచ్చిన తర్వాత మల్టిప్లికేషన్ i అని చెప్పాలి. తర్వాత స్టార్స్ ఏమని చెప్పాలంటే స్టార్స్ ఈజ్ ఈక్వల్ టు, ఇక్కడ స్టార్ పక్కన ఒక స్పేస్ మాత్రమే ఇవ్వాలి. స్పేసెస్ చూసుకోండి. మల్టిప్లికేషన్ a మైనస్ i చేయాలి. ప్రింట్ ఆఫ్ స్పేసెస్ ప్లస్ స్టార్ అంటే సింపుల్గా అయిపోతుంది. రన్ కోడ్ కొడుతున్నా. టెస్ట్ కేసెస్ పాస్ అయ్యాయి. అదేవిధంగా ఆల్ టెస్ట్ కేసెస్ కూడా పాస్ అయ్యాయి. నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. ఓకే, w స్పేస్ విత్ 2. ఓకే, w ఫార్మాట్లో స్టార్స్ రాయాలి. ఇక్కడ ఇన్పుట్ ఇచ్చారు n. ఓకే, w ఫార్మాట్లో రాయాలి. ఎవరీ స్టార్కి కూడా మధ్యలో స్పేస్ ఉందని చెప్పేసి అన్నారు. అది నోట్లు కూడా అవే చెప్పారు. స్పేస్ స్టార్స్ చూసుకోమని చెప్పారు. ఓకే, కోడ్ రాసి చూద్దాం. n ఈజ్ ఈక్వల్ టు ఇన్పుట్ ఆఫ్ అని చెప్పి తీసుకున్నాం. అదేవిధంగా ప్రింట్ డబుల్ కోట్స్ మధ్యలో స్టార్ స్పేస్ పెట్టాలి. మల్టిప్లికేషన్ సింబల్ 2 స్టార్ n -1 అని చెప్పి ప్రింట్ చేయాలి. తర్వాత ఫర్ i ఇన్ రేంజ్ ఆఫ్ 1, n అని చెప్పి తీసుకోవాలి. n వరకే. ప్రింట్ ఫస్ట్ డబల్ కోట్స్ 1 సింగిల్ స్పేస్ ఇవ్వాలి. స్టార్ ఇంటూ i, n అని చెప్పి డబల్ కోట్స్ ఇవ్వాలి. స్పేస్ ఇవ్వద్దు. అదేవిధంగా ప్రింట్ ఇక్కడ డబల్ కోట్స్ స్టార్ స్పేస్ మల్టిప్లికేషన్ సింబల్ n-1, ఎండ్ డబల్ కోట్స్. స్పేస్ అవసరం లేదు. ప్రింట్ ఇక్కడ డబల్ స్పేసెస్ ఇవ్వాలి డబల్ కోట్స్ మధ్యలో. స్టార్ i-2 i-1, ఎండ్ ఈజ్ ఈక్వల్ టు డబల్ కోట్స్. అదేవిధంగా ప్రింట్ డబల్ కోట్స్ స్టార్ స్పేస్ మల్టిప్లికేషన్ n-i, ఎండ్. వీడు బ్రాకెట్స్ కూడా ఒకసారి చూసుకోండి, క్లోజ్డ్ బ్రాకెట్స్ కూడా. తర్వాత లాస్ట్లో ప్రింట్ ఆఫ్ అని చెప్పేసి రన్ కోడ్ కొడదాం. ఓకే, టెస్ట్ కేసెస్ పాస్ అయ్యాయి. సబ్మిట్ చేస్తున్నా. ఆల్ టెస్ట్ కేసెస్ కూడా పాస్ అయ్యాయి. ఓకే, థ్యాంక్ యూ.